రాముడు హనుమంతుడిని మోసం చేసి ఎలా చనిపోయాడో మీకు తెలుసా? త్రేతాయుగం అంతమయ్యే సమయం రావడంతో యముడు అయోధ్యకి వస్తాడు. కానీ హనుమాన్ రాముడి ప్రాణాలకి రక్షణగా అడ్డుగా ఒక చీమ కూడా రాకుండా కాపలాగా ఉంటాడు. అప్పుడు శివుడు రాముడికి కలలో వచ్చి, యముడు నీ కోసం అయోధ్య బయట ఎదురు చూస్తున్నాడు రామా, హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని చెప్పగా, సీత ఇచ్చిన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వదిలి హనుమాన్ని పిలిచి, నా ఉంగరం ఈ రంధ్రంలో పడిపోయింది హనుమా, వెతికి తీసుకుని రాగలవా అని అడగగా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చీమ అంత చిన్న ఆకారంలోకి మారిపోయి ఆ ఉంగరాన్ని వెతుకుంటూ ఆ రంధ్రంలో వెతుకుతూ పాతాళ లోకానికి చేరుకుంటాడు. అక్కడున్న వాసుకిని అడగగా, వాసుకి నా వెంట రమ్మని ఒక గృహలోకి తీసుకుని వెళతాడు. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల కోట్ల ఉంగరాలు ఉంటాయి. అవి చూసి హనుమాన్ ఆశ్చర్యపోతాడు. కానీ నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియదా అని వెతుకుతూ ఉంటాడు. ఏ ఉంగరం చూసినా అది అచ్చం రాముడి ఉంగరం లాగే ఉంటాయి. హనుమానికి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగింది, హనుమాన్ ఏ ఉంగరం తీసుకుని వెళ్ళాడు, రాముడు ఎలా చనిపోయాడు, లక్ష్మణుడు ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేయండి. జై హనుమాన్.